ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో నిజంగా మీతో మాట్లాడుతూ ఉంటే పృథ్వీ గారు ఎన్ని డౌట్స్ వస్తున్నాయి అంటే ఇంకా తెలుసుకోవాలి అని అనిపిస్తూనే ఉంది. అంత చక్కగా విశ్లేషిస్తున్నారు. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం భార్య చేతుల్లో బలి అయ్యే భర్తలు బాగానే ఉన్నారండి. ఆఫ్ కోర్స్ మీకైతే ఇంకా ఎక్స్పీరియన్స్, మీరు ఎంతో మందిని చూసింటారు కాబట్టి కొంచెం ఊరట ఏదన్నా ఇస్తే బాగుండేమో అనుకుంటే కొన్ని ఏవో చట్టాలు వచ్చాయి. భార్య కూడా భర్తను పనిష్మెంట్ ఇట్లా ఇబ్బంది పెడితే ఆవిడకి కూడా శిక్షలు ఉన్నాయి అని చట్టాలు వచ్చాయి అన్నారు. నిజంగా చట్టాలు వచ్చాయా? ఆ చట్టాలు ఏంటి ఒకవేళ వస్తే? భార్యని ఇబ్బంది పెడితే భర్తలకు పనిష్మెంట్ ఉంది, కానీ భర్తలు ఇబ్బంది పెడితే భార్యకి పనిష్మెంట్ లేదమ్మా. ఇప్పటివరకు అయితే భర్తల్ని ఇబ్బంది పెడితే భార్యలకి లేదు పనిష్మెంట్ లేదమ్మా. అంటే ఇప్పుడు భర్త భార్య రిలేషన్షిప్ లో జరిగేటువంటి అంశాల మీదే మనం మాట్లాడుకుందాం. భార్య ఇంటికి వచ్చిన తర్వాత ఎవరో ఎక్కడో తెలియని వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి వస్తుంది. ఈ ఇంటి నమ్మొస్తే ఒకే ఒక సాధనం భర్త. అత్తగారు చూస్తారనో లేకపోతే మామగారు చూస్తారనో ఇంటికి రాదు కదా, భర్త చూస్తాడనే వస్తుంది. అందుకని భార్య నమ్మి వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఆవిడకి ప్రొటెక్షన్ అయితే లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వరకట్నం గురించి హింస జరుగుతుంది. దాని గురించి ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ 498A ఇచ్చారు. ఎటువంటి హింస అయినా సరే 498A ఇచ్చారు. ఆ అమ్మాయికి భర్త అత్తమామలు వాళ్ళందరూ కూడా నిత్యం గృహంలో హింస పెడుతున్నారు. డొమెస్టికల్ వైలెన్స్ ఇచ్చింది. ఈ రెండు స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇచ్చారు. భర్త చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి భార్యను చూడటం మానేశాడు. చూడటం మానేసిన తర్వాత 125 ఆఫ్ CRPCలో ఏం చేశాడు, ఆ అమ్మాయికి వృత్తి అంటే నెల ఆ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి మెయింటెనెన్స్ అనేది వాడికి ఇచ్చారు, ఆ అమ్మాయికి ఇచ్చారు. అండ్ ఫర్దర్గా ఆ అమ్మాయి రేపొద్దున్న నేను భర్తను భరించలేను, డైవర్స్ కావాలి అని చెప్పేసి కోర్టుకి వెళ్తే కనుక ఆ అమ్మాయికి కోర్టులో ఉన్న కేసులో ఉన్న కూడా మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పేసి అన్నారు. అక్కడి వరకు ఆపేద్దాం. అంటే ఈ ప్రొటెక్షన్స్ ఆడవాళ్ళకి ఇచ్చారు. ఈ ప్రొటెక్షన్ ఆడవాళ్ళకి ఇచ్చిన తర్వాత మనకి భర్త భార్య వల్ల హింస పడుతున్నాడు అనేది ఎక్కడ వస్తుంది? ఇంట్లో పెళ్లి చేసుకున్నాక ఇంట్లోనే జరుగుతున్నటువంటి ఒక చర్య కింద చెప్తాం. ఇక్కడ భర్త భార్య చేతిలో హింస పడుతున్నాడు అంటే కనుక డెఫినెట్లీ అతను న్యూసెన్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. అతను వెళ్ళి కొడుతుంటే కనుక, భార్య కొడితే కనుక అతను వెళ్ళి క్రిమినల్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. హీ కెన్ ఫైల్ యాజ్ ఎనీ కేస్ విచ్ హీ లైక్స్. దానికి ఎటువంటి ఆపటం లేదమ్మా. మెయింటెనెన్స్ కి అడుగుతున్నటువంటిది ఇప్పుడు నాకు ఒక 1 కోటి రూపాయలు నాకు ఆదాయం వస్తుంది అంటే నువ్వు 50 లక్షలు అడుగు తప్పలేదు. నాకు నేను సంపాదించేది ఒక 30,000 అనుకోండి. నా భర్త 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, నాకు మెయింటెనెన్స్ ఇచ్చేసేయండి, 30,000 ఇచ్చేసేయండి నెలలా అంటే మొత్తం ఊడ్చి ఇచ్చేసి భర్తకి ఇవ్వరమ్మా. ఇప్పుడు పెరిగిన కాన్సన్ట్రేషన్ ఆఫ్ జడ్జిమెంట్స్లో ఏమంటాడంటే భార్య స్థితిగతులు చూడు, భార్యకి సంపాదించుకునేటువంటి పరిస్థితి కనుక ఉంటే గనక భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదమ్మా. ఆ భార్య కూడా డిగ్రీ చదివింది అంటే డిగ్రీ అంటే ఇప్పుడు డిగ్రీ హోల్డర్స్ భారతదేశంలో 32% పెరుగుతున్నారు అని చెప్పేసి అన్నారు, బోత్ మెన్ అండ్ ఉమెన్. ఆ అమ్మాయి కూడా సంపాదించుకునే శక్తి ఉంది. ఆవిడ కూడా సంపాదించుకుని నేను సంపాదించుకోగలను అనుకుంటే మెయింటెనెన్స్ అడగద్దు, నేను సంపాదించుకోలేకపోతున్నాను అంటే రీజన్ చెప్పి మెయింటెనెన్స్ అడుగు అని చెప్పేసి జడ్జిమెంట్స్ వచ్చినాయమ్మా. అంటే భార్య ఏదో ఇష్టం వచ్చినట్టు తను ఎంత కావాల్సి అంత మెయింటెనెన్స్ అడిగితే ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఉండేటువంటి జడ్జిమెంట్స్లో అయితే ఈ మధ్యన ఆపేశారు. ఆ అమ్మాయికి ఏదో నాకు 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి అంటే ఈవెన్ కర్ణాటక హైకోర్టు ఈ మధ్యన ఇచ్చిన జడ్జిమెంట్, ఐ థింక్ జస్టిస్ లలిత్ గారు అనుకుంటే, ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు. ఏంటి 10 లక్షలతో అమ్మాయి ఏం చేస్తుంది అని అంటే అడిగారు. అంటే అనాలోచితంగా ఎక్కువ అడిగేటానికి లేదు. అతనికి వస్తుంది కదా నాకు ఇచ్చి, నువ్వేం చేస్తావు ఈ 10 లక్షలతో, నువ్వేం చేస్తావు ఇంత డబ్బుతో, నువ్వు చెప్పాలి. నువ్వు ఇంట్లో ఉంటానికి ఇష్టపడలేదు, లేకపోతే ఎస్ నువ్వు ఉండటానికి ఎంత కావాలి నీకు లైఫ్ స్టైల్కి, అట్లకి నీకు కార్ మెయింటైన్ చేస్తానండి, 4-5 కార్లు మెయింటైన్ చేస్తానండి, నాకు 4-5 కార్లకి డీజిల్ కావాలండి, పెట్రోల్ కావాలండి, నేను అదే జిమ్కి వెళ్తానండి, లేకపోతే ఇవి కావు. సహజంగా బతికేటువంటి ఆడవాళ్ళకి భర్త యొక్క సంపాదన బట్టి వీళ్ళకి చూడమని చెప్పేసి చట్టం. అందుకని ఈ రేషియోస్లో చూసుకునేటప్పుడు ఏంటంటే భర్తకి ప్రొటెక్షన్ ఏంటంటే ఇందాక చెప్పాను 498 దగ్గర ప్రొటెక్షన్. 498 ఏం చేసింది, అరెస్ట్ అనేది తీసేసిందమ్మా. 498లో ఒకప్పుడు అరెస్ట్ ఉండదు, 498లో అరెస్ట్ తీసేస్తుంది. డొమెస్టికల్ వైలెన్స్లో అత్తగారు మామగారు వీళ్ళందరి మీద కూడా పెట్టేస్తారు. 498లో కానీ DVCలో కానీ అత్తగారు మామగారు అందరి మీద పెట్టేస్తారు. వాళ్ళందరూ కూడా కోర్టుకు రావక్కర్లేదు అని నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ వచ్చినాయి.
అండ్ ఈ వాట్ వి కాల్ డైవర్స్ మెయింటెనెన్స్ 125 మెయింటెనెన్స్ ఇంతకు ముందు మీకు చెప్పాను. 125 మెయింటెనెన్స్ భార్య ఒక్కళ్ళే కాదు, భర్త అనేవాడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత ఇవ్వాలి, తనకు అప్పులు తీర్చాలి, అప్పులకి ఎంత కట్ అవుతున్నాయి, రిమైనింగ్ టేక్ హోమ్ వచ్చినటువంటి అమౌంట్లో మాత్రమే క్యాలిక్యులేట్ చేసి అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి 35%, 40% ఇవి. పిల్లలు ఉంటే 50 వరకు వస్తుందమ్మా, 50 అదైనా 45 మించదు. మీరు భారతదేశం అంటున్నారు, చాలా మంది భారతదేశంలో ఎక్కువ, అమెరికాలో అయితే బాగా ఉంటాయి, లేదా అమెరికాలో ఇంకా అధ్వానంగా ఉంటాయి అమ్మా. అమెరికాలో 50% ఎవరు అడిగితే వాళ్ళు ఇచ్చేయాల్సిందే. భార్య అడిగితే భార్య 50% ఆఫ్ ఇన్కమ్ భర్తకి ఇచ్చేయాలి. భర్త కనుక వచ్చి 50% ఆఫ్ ఆదాయం లేదా 50% ఆఫ్ ఆస్తులు ఇచ్చేస్తుంది. అందుకని అమెరికాలో ఏం చేస్తారంటే పెళ్లి చేసుకోరు. చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున విచ్ఛిన్నం అయిపోతే కనుక 50% ఇవ్వాలి. అందుకని దూరంగా ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే సుదీర్ఘ ఆలోచనతో పెళ్లి చేసుకోరండి. ఎప్పుడో 55కో 60కో ఇంకా ఈ అమ్మాయి నన్ను వదలదు, ఈ హస్బెండ్ వదలడానే అప్పుడు పెళ్లి చేసుకుంటారు. కొడుకుల దగ్గర మనవల దగ్గర పెళ్లి చేసుకునే సందర్భాలు కుక్కలు ఉంటాయి ఇక్కడ. ఆ టైంలో ఎస్ టుడే వాడు వస్తాడు, ఒక రింగ్ తీసుకొస్తాడు, ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ యూ ఇన్ ద అకేషన్ ఆఫ్ యువర్ బర్త్డే అని చెప్పి ఒక రింగ్ ఇస్తాడు. ఆ రోజు పెద్ద సెలబ్రేషన్ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు ప్రకటిస్తాడు మన ఇద్దరు పెళ్లి చేసుకుందామని, కొడుకుల దగ్గర సమక్షంలో ప్రకటిస్తాడు. ఇది ఎందుకంటే డైవర్స్ అనేటువంటి దానికి భయపడి ఇద్దరు చేస్తారు. ఆ పని ఇద్దరు కూడా డైవర్స్ అంటే భయమే. ఈ డైవర్స్ నుంచి తప్పించుకుంటాం కోసం అని చెప్పేసి పెళ్లిళ్ళో చేసుకోరు. అలాగే మళ్ళీ జీవితాంతం వాళ్ళు చూడాలి, కొడుకులు చూడాలి, మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఎందుకని పెళ్లే చేసుకోకుండా ఉంటారు. కానీ భారతదేశం ఇంకా ఆ నీచ సాంప్రదాయానికి ఇంకా రాలేదు, రాకూడదని కూడా రావద్దనే కోరుకుంటున్నాను. అందుకని ఇక్కడ ఇండియాలో ఉండే భారతదేశ పరిస్థితుల్లో భర్తకి ఇచ్చేటువంటి ప్రొటెక్షన్ అంటే డిఫెన్స్ అనేది బాగానే ఉందమ్మా. డిఫెన్స్ ఎక్విప్మెంట్ బాగానే ఉంది. అంటే అనుకున్నంత అమ్మాయి అంతటి దాన్ని ఇచ్చేస్తారు, లేకపోతే అమ్మాయి డైవర్స్ అంటే డైవర్స్ ఇస్తారు. లేదు, కలవాలి అనుకుంటే కలిసే అవకాశం కూడా భర్తకి ఇస్తారు. ఆర్సీఆర్ ప్రొసీడింగ్స్ అంటారు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. నేను లేదు కలిసి ఉందాం అనుకుంటున్నాను, పిల్లల కోసం కలిసి ఉందాం అనుకుంటున్నాను, నేను మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటే నాకు కష్టం అనుకుంటున్నాను, అందుకే కలిసి ఉందాం అనుకుంటున్నాను, నేను మళ్ళీ సమాజంలో నాకు ఇంత గ్రాండ్గా చేసిన తల్లిదండ్రులు నొప్పించకుండా ఉండటం కోసం కలిసి ఉందాం అనుకుంటున్నాను. చిన్న చిన్న పోరుపత్యాలు ఉంటాయి, ఏ కుటుంబంలోనే ఉంటాయి. నేను కలిసి ఉందాం అనుకుంటున్నాను అంటే కలిసి ఉండేటువంటి అవకాశం కూడా కోర్టు కల్పిస్తాను. అందుకని డైవర్స్ అనేది సొల్యూషనే కాదు. సూపర్ అండి. ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ బోల్డ్ అనే టాపిక్స్ తో మళ్ళీ మేము ఎందుకుంటాం. థ్యాంక్ యూ.